హాయ్ ఫ్రెండ్స్, మనీష్ అందరికీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 5 కి అయితే స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 8వ తారీఖు, టైం వచ్చేసరికి 11 PM అయితే అవుతుంది. ఇప్పుడు దాకా నేను న్యూసెస్ అయితే ఇవ్వనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి ప్రైమ్ డే సేల్స్ గురించి. సో ఇవి మనకి జూలై 12 నుంచి 14వ తేదీ మధ్యలో అయితే ఈ ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతాయి. దీంట్లో మనకి ఐక్యూ సంబంధించిన మొబైల్స్ అయితే మనకి డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి అనమాట ఈ సేల్స్ లో. సో మెయిన్ గా ఐక్యూ నియో 10R మనకి ఇది 23,999 రూపాయలకి అయితే వస్తుంది. ఐక్యూ 13 వచ్చేసరికి మనకి 52,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇకపోతే ఐక్యూ నియో 10 కూడా మనకి ప్రైమ్ డే సేల్స్ లో తక్కువకి అయితే వస్తుంది. ఇకపోతే ఐక్యూ 13 గురించి అయితే ఒకసారి స్పెక్స్ గురించి మాట్లాడితే, ఇది మనకి స్నాప్ డ్రాగన్ సంబంధించిన 8 ఎలైట్ చిప్స్ అయితే వస్తుంది. దీంతో పాటుగా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ గేమింగ్ చిప్ ఐక్యూ Q2 చిప్ అయితే దీంట్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఇది మనకి 7000 స్క్వేర్ మిల్లీమీటర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. గేమింగ్ కోసం ఇది ఒక మంచి వేపర్ ఛాంబర్ కూలింగ్ అని చెప్పుకోవచ్చు. లార్జ్ ఏరియాతో అయితే వస్తుంది. ఇకపోతే మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే మనకి 50 మెగాపిక్సెల్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఈ ఐక్యూ 13 అయితే వస్తుంది. ఇకపోతే మనకి 6.8 సంబంధించిన 2K డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 144 Hz తో ఇది 2K డిస్ప్లే అనమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ కి లార్జ్ డిస్ప్లే కాబట్టి మీరు దీంట్లో గేమ్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి 52,999 రూపాయలకి అయితే ఐక్యూ 13 అయితే మనకి ఈ ప్రైమ్ డే సేల్స్ లో అయితే వస్తుంది. సో ఇది. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ రీసెంట్ గా రిలీజ్ చేసిన iOS బీటా ఏదైతే మనకు iOS వాట్సాప్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక రీసెంట్ అప్డేట్ ప్రకారం వీళ్ళు చాట్ వాల్ పేపర్స్ AI ద్వారా జనరేషన్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడు. సో మీరు చాట్ లో కూడా AI ద్వారా జనరేటెడ్ వాల్ పేపర్స్ అయితే మీరు ఇప్పటి నుంచి వాట్సాప్ లో పెట్టుకోవచ్చు. ఇకపోతే ఏవైతే మనకి రిప్లై చేస్తాం కదా మెసేజ్లకి, సో అవి వచ్చేసరికి మనకి థ్రెడ్స్ రూపంలో ఇక నుంచి మన వాట్సాప్ లో కూడా రిప్లైస్ అనే థ్రెడ్ ఫార్మేట్ లో కూడా మనం ఇచ్చుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది రీసెంట్ గా వచ్చిన iOS లో వాట్సాప్ అప్డేట్ ద్వారా అయితే ఇదైతే బయటపడింది. ఇకపోతే ఆండ్రాయిడ్ లో కూడా మనకి ఇప్పుడు బేటా అప్డేట్ లో అయితే ఇదైతే నడుస్తుంది అనమాట. సో ఇది వాట్సాప్ నుంచి అయితే. ఇకపోతే మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 గురించి. సో వాచ్ 8 సిరీస్ కూడా మనకి రీసెంట్ గా లాంచ్ అవడానికి రెడీ అయితే ఉన్నాయి. సో ఇకపోతే వీళ్ళు దీంట్లో ఎక్సినోస్ సంబంధించిన 3 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి మెయిన్ గా గెలాక్సీ ఏ ఫీచర్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. సో మెయిన్ గా జెమినీ వాయిస్ అసిస్టెంట్ ను కూడా ఈ గెలాక్సీకి సంబంధించిన వాచ్ 8 సిరీస్ లో అయితే మనం అయితే చూడొచ్చు. దాంతో పాటు గెలాక్సీ ఫీచర్స్ అన్ని కూడా అయితే మనం ఈ వాచ్ 8 సంబంధించిన అయితే మనం అయితే చూడవచ్చు అనమాట. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 FE మొబైల్ యొక్క కొన్ని లీక్స్ అయితే మళ్ళీ బయటకు వచ్చాయి. ఇది మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా ఈసారి మనకి S25 FE లో లాస్ట్ టైం S24 FE లో ఏదైతే 10 మెగాపిక్సెల్ కెమెరా ఉందో, సో దాన్ని అప్గ్రేడ్ చేసి ఈసారి మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అయితే చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇది మనకి 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్ అయితే వస్తుంది. అది దీనికి సంబంధించిన ఇప్పుడు దాకా వచ్చిన స్పెక్స్ అయితే. ఇకపోతే మనకి OnePlus కి సంబంధించిన OnePlus Buds 4 అయితే ఈ రోజు అయితే లాంచ్ అయినాయి అనమాట. సో ఇది మీకు 55 decibels తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో అయితే ఈ బడ్స్ అయితే వస్తున్నాయి. సో లార్జెస్ట్ బ్యాటరీ ఇప్పుడు దాకా 45 hours విత్ కేస్ తో కలుపుకొని 45 hours ప్లే బ్యాక్ తో ఉన్న బ్యాటరీ అయితే లార్జెస్ట్ బ్యాటరీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇకపోతే ఇది మనకి IP55 రేటింగ్ తో అయితే వస్తుంది. మీరు నీళ్ళలో పడేస్తే కనుక మళ్ళీ పనిచేయవి. ఇకపోతే దీంట్లో మీకు LHDC 5.0 తో సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ లేటెన్సీ కూడా మనకి ఇది 47 millisecond లేటెన్సీ అయితే వస్తుంది. సో గేమింగ్ కి ఎంతకైనా వైర్డ్ ప్రిఫర్డ్ అనమాట, వైర్లెస్ కి అయితే వెళ్ళకండి. బట్ లేటెన్సీ అయితే దీంట్లో అయితే తక్కువే ఉంది, అదైతే మీరు గమనించవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి 11mm ఓఫర్స్ తో పాటు 6mm ట్వేటర్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది OnePlus సంబంధించిన Buds 4 యొక్క స్పెసిఫికేషన్స్. ఇకపోతే మనకి ప్రైమ్ డే సేల్స్ లో మెయిన్ గా OnePlus కి సంబంధించిన 13 సిరీస్ ఏవైతే ఉన్నాయో, 13 కానివ్వండి, 13R కానివ్వండి, 13S కానివ్వండి, ఇవన్నీ మనకి ప్రైమ్ డే సేల్స్ లో మనకి భారీ డిస్కౌంట్ అయితే వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో OnePlus సంబంధించిన 13S వచ్చేసరికి మనకి 10K డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు 12+256 మోడల్ వచ్చేసరికి అరౌండ్ మీకు 59,999 కి అయితే ఇది అవైలబుల్ గా ఉంది. అంటే 60K కి అయితే మీకు OnePlus 13 అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో అదే కనుక మీకు 16GB ర్యామ్ ప్లస్ 512GB వేరియంట్ కానీ చూసుకుంటే అది మీకు అరౌండ్ 69,999 ఉంటుంది. అంటే 70,000 కా మొబైల్ అయితే మీకు వస్తుంది. ఇకపోతే మీకు OnePlus 13R మీద కూడా అయితే డిస్కౌంట్ అయితే ఉంది. అది మీకు ఇప్పుడు 40,000 కి అయితే వస్తుంది. OnePlus 39 39,999 కి అయితే వస్తుంది. OnePlus 39 వచ్చేసరికి
49,999 అయితే ఉంది. 13R వచ్చేసరికి 39,999 ఉంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. 13R మీకు అరౌండ్ 47,000 సెగ్మెంట్స్ లో అయితే వస్తుంది. 13S వచ్చేసరికి 50,000 అయితే వస్తుంది. ఒక 5,000 అయితే మనకి డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇకపోతే మనకి హానర్ నుంచి హానర్ X70 అనే కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే కొన్ని బయటకు అయితే వచ్చాయి. చైనాలో ఇది త్వరలో లాంచ్ అవబోతుంది. మన ఇండియాలోకి అయితే ఇది మాక్సిమం రాదు. ఇకపోతే దీంట్లో మెయిన్ వీళ్ళు హైలైట్ చేసేది వచ్చేసరికి 8,300 mAh బ్యాటరీ లైఫ్. ఫస్ట్ టైం ఇది నాకు తెలిసి మళ్ళీ వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే 8,000 mAh, 8,300 mAh కాబట్టి. ఇకపోతే దీంట్లో కాన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ సంబంధించిన వీళ్ళు 6 Gen 4 చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. మరి వీళ్ళు 7S Gen 3 కానివ్వండి, 8 Gen 2 కానీ వీటికి వెళ్ళకుండా 6 Gen 4కి వెళ్ళటానికి రీజన్ ఏంటి అనేది కూడా మనకైతే కనపట్లేదు. ఇకపోతే ఇది మీకు 6.79 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది అఫీషియల్ గా మనకి జూలై 15వ తారీఖున అయితే చైనాలో అయితే లాంచ్ అవబోతుంది. హానర్ సంబంధించిన X70 అనే ఈ మొబైల్. అండ్ ఇకపోతే ఇది మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 80 వాట్స్ రివర్లెస్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది X70కి సంబంధించిన అయితే. సో నెక్స్ట్ చూసుకునేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 26 బేటా 3 అయితే ఈరోజు రిలీజ్ చేసింది అనమాట. దీంట్లో మీకు కొత్తగా స్టాక్ వాల్ పేపర్స్ అయితే యాడ్ చేశారు. దాంతో పాటుగా లిక్విడ్ గ్లాస్ యొక్క డార్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా బూస్ట్ చేశారు. డార్కర్ లిక్విడ్ గ్లాస్ అపీరెన్స్ అని అయితే మీకు iOS 26 బేటా 3లో అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో ఇది యాపిల్ నుంచి. నెక్స్ట్ మనకి S26 అల్ట్రా గురించి సామ్సంగ్ నుంచి ఇది మనకి 16GB ర్యామ్తో వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. మెయిన్గా వీళ్ళు టెలిఫోటో లెన్స్ని ఏదైతే మనకి S25 అల్ట్రాలో ఉందో దీన్ని ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇవి అన్నీ జస్ట్ లీక్స్ మాత్రమే, ఇది ఒరిజినల్ అయితే కాదు. ఇకపోతే ఇది మీకు 8L2 చిప్ సెట్తో కూడా అయితే మీకు సామ్సంగ్ S26 అల్ట్రా అయితే వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇవి ఇప్పుడు దాకా ఉన్న అయితే న్యూసెస్ అయితే. సో మళ్ళీ లేటెస్ట్ న్యూసెస్తో రేపు జూలై 9వ తారీఖు మళ్ళీ 10కి అయితే కలుద్దాం. సీ యూ నెక్స్ట్.